మావయ్య మనోడే వదిలే రా 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 లోపలికి రా. నేనేమో అద్దె కోసం ఇంటి యజమాని వెతుక్కుంటూ వచ్చారనుకున్నాను. కూర్చో కూర్చో కూర్చో. రే రామదాసు ఒకటి ఎక్స్ట్రా పట్టుకురా. ఇంకోట ఎవరు వచ్చారు? రే మనం అనుకునే వ్యక్తి కాదు, వచ్చి చూడు. మరే ఫస్ట్ థింగ్ ఫస్ట్ షో అంటారు కదా, అప్పుడు ముందుగా వచ్చే న్యూస్ పేపర్ మ్యాగజైన్ మాకు ఇవ్వాలి, సరేనా? తప్పకుండా ఇస్తాను. అరే సార్ మీరా? ఎప్పుడొచ్చారు? నేను ఊరికి వచ్చి 2 రోజులు అవుతుంది, కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చాను. అయితే మీరు ఇంటికి ఎందుకు రాలేదు? నేను ఇల్లు కోసం వెతుకుతున్నాను. రే పొడియా లరా. అరే తీసుకోండి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే రావడం. ఆయన 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 మా మేనమావ్య మాధవ నాయర్, సింగిల్ పీస్. అంటే అద్దడగడానికి ఇంటి యజమాని వచ్చినప్పుడు బెదిరించడానికి ఆయన ఇక్కడ కూర్చోబెట్టా. ఎంతైనా 2 నెలలుగా మీరు చేయలేని పనిని నేను 2 రోజులు చేసేశాను. ఇల్లు దొరికింది. 2-3 గదులు ఊరికే తాళం వేస్తుంది. పొడియాన్, నువ్వు నాతో పాటు వచ్చే. నేను ఎప్పుడో రెడీ. ఆ సముద్రం పక్కన ఉన్న ఇల్లా? లేదు, రోడ్ సైడ్లో ఉన్న ఇల్లే. రోడ్ సైడ్లో ఖాళీ ఇల్లు ఏది లేదు కదా? ఇల్లు ఉంది. ఈరోజు ఉదయాన్నే వస్తువులన్నీ తీసుకెళ్లి పెట్టాను. ఈ ఊర్లో మనకి తెలియని ఇల్లు ఎక్కడుందిరా దేవుడా? భార్గవి నిలయమా? భార్గవి నిలయమా? అవును, అదే. ఏమైంది? ఆ ఇంట్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఇల్లు కొన్ని సంవత్సరాలుగా తాళం వేసే ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నది మనుషుల్ని చంపే దెయ్యాలు మాత్రమే. దెయ్యమా? ఎవరు? ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. తర్వాత ఏముంది? నూతిలోకి దిగి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు? ప్రేమలో విఫలమయ్యి. ఓ, యువరాణి భార్గవి చాలా అందంగా ఉంటుంది. పాటలు, డాన్స్ అన్నీ తెలుసు. తను నా క్లాస్మేట్ కూడా. తనని ప్రేమించింది ఎవరు? శశికుమార్ అంట. ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడో తెలీదు. అతని ఇల్లు భార్గవి ఇంటి పక్కనే ఉండేది. వాళ్ళిద్దరు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. అలా కొంతకాలం గడిచేసరికి ప్రేమ ముదిరింది. ఒకరోజు ఉదయం హఠాత్తుగా ఆ శశికుమార్ మాయమైపోయాడు. భార్గవి నూతిలోకి దూకి చనిపోయింది. నుయ్యి పక్కనే ఒక లెటర్ దొరికింది. ఆ శశికుమార్ రాసిందే. వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నానని రాశాడు. అప్పటినుంచి తను మగవాళ్ళంటేనే ద్వేషంతో రగిలిపోయేది. ఇప్పుడు పగటిపూట కూడా అక్కడికి వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు.